ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా, మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది. గత అనేక సంవత్సరాలు, 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర, దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది. 50 ఏళ్ల చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు. అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, అది ఒక ఫుట్టింగ్, అది ఎప్పటి నుంచో అలా అలా చేసుకుంటూ వస్తుంది. దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది. మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా, ఇది అన్రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ, ఇప్పుడు చేయాల్సిందేంటి? వాళ్ళంతా బాగానే చేశారు. మరి 10 ఏళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి. ఎన్ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ మా కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవరల్ ఇయర్స్, 1 or 2 terms or 3 terms, ఇఫ్ నాట్ 4 terms. ఎవరైనా సార్ ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు. ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు? ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థం ఏంటి? అంటే కొనుగోలు మొదలు పెడతామా ఎమ్మెల్యేని? ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు. వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడిపోయారో. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడిపోయారో మనం చూసాం. అమ్ముడిపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం. నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు, ఎంపీటీసీలను కొంటున్నారు. ఒకరు కొంటాం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తనానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు. మీకు ఉదాహరణ చెప్తాను. 2011లో లెఫ్ట్ LDF కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్ల తేడాతో. ఎన్ని స్థానాలు తేడాతో ఓడిపోయింది? కేవలం
నలుగురే అప్పుడు యూడిఎఫ్కి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ ఎల్డిఎఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మీ ఎటువంటి అస్థిరత కల్పించం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించం అని స్టేట్మెంట్, అంటే కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ ప్రకటన చేసింది. 5 ఏళ్ళు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా